కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసం అనగానే పూజలు వ్రతాలతో ఎంత కలకల్లాడుతూ ఉంటుందో ఆడవాళ్ళకి పట్టు చీరలతో అంతే కలకల్లాడుతూ ఉంటారు. సో పట్టు చీరలు అనగానే మనకు గుర్తొచ్చేది కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. సో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఎక్కడో లేదండి, భీమవరంలోని మావుల్లమ్మ టెంపుల్ వీధిలో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి స్టోర్ ఉంది. సో మీకు కావాల్సిన పెళ్లి చీరలు, పట్టు చీరలు, శ్రావణ మాసం చీరలు ఒక్కటేంటి అన్ని రకాల డిజైన్స్, హ్యూజ్ కలెక్షన్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది కాంచీపురం వరమహాలక్ష్మిలో. సో కాంచీపురం వరమహాలక్ష్మి వారు పీక్యూఆర్ని ఫాలో అవుతారు, ప్రైస్ క్వాలిటీ రేంజ్. సో ఇందులో కాంప్రమైజ్ అవ్వరు కాబట్టి మీకు కావాల్సిన దట్టు అందుబాటు ధరలో లభిస్తే అన్ని రకాల చీరలు ఒక చోటే ఉంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. సో తప్పకుండా విజిట్ చేయండి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూమ్ కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుల్లమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి అంటూ ఈ రోజు మళ్ళీ ఆహ్వానించారు భీమవరం 2 టౌన్ లో ఉంటున్న శ్రావణి గారు. మరి వారి వలక్షణార్థం ఎట్లా ఉంటుంది, వాళ్ళ పూజా విధానం ఎలా ఉంటుంది, మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ముందు వాళ్ళతో వెళ్ళి మాట్లాడదాం రండి. శ్రావణి గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారా? ఏంటి, ఏం చేస్తుంటారు మీరు అసలు? మేమైనా హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్ వల్ల ఇన్ని పూజలు చేసుకోవడానికి స్కోప్ ఉందంటున్నారా? అవునండి. ఓకే, అసలు ఏంటి మీ ఫ్యామిలీ, మీ హస్బెండ్ ఏం చేస్తారు? పిల్లలు? మా హస్బెండ్ అయితే రైస్ బిజినెస్ అండి. మేము అన్నిట్లో ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉంటాము. అయితే ధాన్యలక్ష్మి అంతా మీ ఇంట్లోనే ఉంటుంది అనమాట. అంటే మేము ఆర్యవయసులో అండి. ఓకే, వయసు అమ్మవారు, కన్యకాపరమేశ్వరి అమ్మవారు పుట్టినరోజు అని, ఆవతాని రోజు అని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటామండి. అలాగా మాకు పరిచయం ఉంది విసివి ఛానల్ వాళ్ళ ద్వారా. ఓకే, మీరు అట్లా కాంటాక్ట్ అయ్యారా? అవునండి. మీరు వస్తాం అనుకున్నారా? వస్తారో లేదో అనుకున్నాను, కానీ వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. టైం పట్టింది కానీ రావడానికి వచ్చేసారు చివరికి. అమ్మవారు అలా తీసుకొచ్చారు మా దగ్గరికి. నిజమే, రాసి పెట్టి ఉండాలన్నమాట. ఎలాగైనా వచ్చేస్తాయి ఎగురుకొని. మంచిగా చాలా మంది ముత్తైదులు ఉన్నారు ఈ రోజు. మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళందరినీ తీసుకొచ్చారు. మా అందరూ ఆడపడుచులేండి. అందరూ ఆడపడుచు? మాకు 6 members. మంచి, అందరూ ఒకే రకం హారాలు వేసుకున్నారండి. మా 6 members అండి మేము ఆడపడుచులు. నేను ఒకదాన్ని. మీలో మీరు సరిపోతారు ఫ్యామిలీ, బయట వాళ్ళు ఎంటర్ అవ్వక్కర్లేదు, ఇంకా మనమే సరిపోతాం ఏ ఫంక్షన్ వచ్చినా. అవునండి. ఓకే, ఏంటి ఈరోజు పూజ చేసుకున్నారా? అవునండి, మా అమ్మాయి చేత చేయించామండి. మీ అమ్మాయి చేత కొత్తగా మ్యారేజ్ అయింది, 1 week అయిందండి. అది కూడా మేము మ్యారేజ్ పర్చేసింగ్ అంతా కూడా వరమహాలక్ష్మిలో కొన్నామండి. శారీ షాపింగ్ అంతా. అవునండి. బాక్స్ కూడా ఉన్నాయి కావాలంటే మీకు. 1 week అయిందండి వాళ్ళకి మ్యారేజ్ అయ్యి. కంగ్రాట్స్. ఇప్పుడు అంతా శ్రావణ మాసం అనగానే పెళ్లిళ్ళు, పండుగలు అన్ని ఒకసారి వచ్చాయి. అవునండి. ఎక్కడ చూసినా పెళ్లిళ్ళే కనిపిస్తున్నాయి, ఎవరిని చూసినా పెళ్లి కూతుర్లు, పెళ్లి కొడుకులే. ఓకే, ఏంటి మరి అమ్మవారిని ఏ అలంకారం? అమ్మవారిని అలంకారం చేసాము. ఫస్ట్ పూజ సామాగ్రి అంతా సర్దుకుని మేము 9 రకాల పిండి వంటలు చేసుకుని ముత్తైదువుని పిలుచుకుని బ్రాహ్మణులు పిలిచి వ్రతం చేసుకున్నాం. అలంకారానికి ఏమన్నా టైం ఎంతసేపు పట్టింది అసలు? మాకు ఆల్రెడీ నేను టచ్ ఉందండి, అందువల్ల డెకరేషన్ లో కూడా మీకు హ్యాండ్ ఉందన్నమాట. తట్టపా చేసేస్తారు, ఫాస్ట్ గా అయిపోతుంది. ఆల్రెడీ మేము చాలా యూట్యూబ్ రాకముందు నుంచి కూడా నేను అమ్మవారిని చేస్తానండి. నేను మ్యారేజ్ అవ్వకముందు నుంచి లలితా శాస్త్రం చదువుతాను. అవునా? ఇప్పుడు మ్యారేజ్ 17, అదే ఒక 17 years అయింది. అంటే మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి మాట. ఓకే, అదే మా అమ్మాయి అన్నారు అందుకని. ఓకే, 17 years నుంచి కంటిన్యూస్ గా ఎవ్రీ ఇయర్ ఆపకుండా చేసుకుంటామండి. ఇంత డెకరేషన్ దసరాకి చేస్తామండి, ఈ వరలక్ష్మి వ్రతానికి చేస్తానండి. దసరా నవరాత్రులు చేస్తాను 4 weeks లేకపోతే ఇప్పుడు ఇవి అయితే 4 weeks అండి. దసరా అంటే 9 నవరాత్రులు చేసి దసరా చేసుకుంటాము. 9 రోజులు పెట్టుకుంటాం.
అమ్మవారిని పెట్టుకోవడం, పూజ చేసుకోవడం, లాస్ట్ రోజు పెట్టుకోవడం అలా. ఇప్పుడు మరి శ్రావణ శుక్రవారానికి 4 వారాలు ఇలాగైనా, లేకపోతే ఒక వరలక్ష్మి వ్రతం చేసి మిగతా 4 వారాలు పూజ చేసుకుంటాం, నార్మల్ పూజ. ఇప్పుడు మాత్రం అమ్మవారిని పెట్టి 9 రకాలు చేసి అందరినీ మొత్తం పిలిచి చేసుకుంటామండి. ఓకే, నైస్. ఏంటి మరి ఇప్పుడు మీరు డెకరేషన్ అంటే మీరు ఫ్రీ టైం లో కూడా ఇవే చేస్తారా? ఖాళీ దొరికినప్పుడు కొత్త కొత్తగా ఏం డెకరేషన్? అవునండి, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఓకే, అయితే ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు మాతో ఉన్నారు. చెప్పండి, కొత్తగా పెళ్ళయింది, ఎన్ని డేస్ అయింది? 1 వీక్ అవుతుంది. 1 వీక్ అయిందా? ఓకే, కంగ్రాట్స్ మీకు ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శ్రావణ మాసంలో చేసుకున్నారు. పూజ చేశారా ఈ రోజు? చేసామండి. ఇంతకు ముందు చేశారా? ఇంతకు పెళ్ళవక ముందు అది నార్మల్ గా ఇంట్లో అమ్మగారి ఇంట్లో చేసుకుంటాం కదండి. దానికి దీనికి ఏం డిఫరెన్స్ చూసారు? ఇప్పుడైతే పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్, ఎక్కువ మంది ముత్తైదువులు వస్తారు, సో వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు అమ్మగారి దగ్గర కూర్చొని ఏదో దేవుడికి అలా దండం పెట్టి తోరణం కట్టుకుంటాం. ఇప్పుడు అత్తగారి ఇంట్లో మనమే చేయాల్సి వస్తుంది, మనమే కూర్చొని. మంచి భర్త కోసం చేశారు, ఇప్పుడు మంచి భర్త వచ్చారు. నైస్ నైస్. అయితే ఇప్పుడు మనం మొత్తం మీ ఫ్యామిలీ అయితే ఇక్కడ కాబట్టి ఒకరి తర్వాత ఒకరిని పరిచయం చేసుకుందాం, వాళ్ళతో కూడా మాట్లాడదాం. నా పేరు పద్మప్రియ, నేను హౌస్ వైఫ్. నా పేరు జయలక్ష్మి, హౌస్ వైఫ్. నమస్తే అండి, నా పేరు మాన్సా, నేను కూచిపూడి డాన్స్ చేస్తూ ఉంటాను. కూచిపూడి డాన్సరా? మరి మా కోసం లాస్ట్ లో తకిడి అని ఏమైనా చేస్తారా? లాస్ట్ లో జస్ట్ ఊరికే సరదాగా అందరూ చూస్తారు కదా. అంటే యూజువల్లీ నాకు కూచిపూడి అంటే బాగా ఇష్టం, కాకపోతే ఎక్కువ ప్రాక్టీస్ చేయడం కుదరలేదు. ఒక 5 years చేసి ఆపేశారు అనమాట. దాని తర్వాత స్కోప్ రాలే. మరి మీరు పూజ చేసుకున్నారా? అయిపోయిందా? మీరు ఎలా చేసుకున్నారు? మీరే బాగా కనిపిస్తున్నారు, కలకల్లాడిపోతుంది. మీ అమ్మవారు ఇంకెంత కలకల్లాడుతూ ఉంటుందో చూడండి. ఇక్కడ ఉంటుంది ఎప్పుడైనా. అబ్బా. హలో అండి, నా పేరు కావ్యశ్రీ, నేను సాఫ్ట్వేర్ డెవలపర్. సాఫ్ట్వేర్ అంతా మీ చేతిలోనే ఉంటుంది అయితే. హలో నమస్తే అండి, నా పేరు పద్మావతి, హౌస్ వైఫ్. హలో నమస్తే అండి, నా పేరు నాగలక్ష్మి, కావ్యశ్రీ వాళ్ళ మదర్ నుండి. నా పేరు సత్యవతి, హౌస్ వైఫ్. నా పేరు సీత, హౌస్ వైఫ్. నా పేరు రత్నకుమారి, హౌస్ వైఫ్ అండి. నమస్తే అండి, నా పేరు జోష్న, నేను హౌస్ వైఫ్ని. ఏంటి మంది అత్తగారులు ఉన్నారండి, మీరేం చేస్తారో చూసుకోవాలి. ఇంకో అత్తగారు మిస్సింగ్ అంట. మీరు ఆవిడని అడగాలి ఎంతమంది ఆడపడుచులు ఉన్నారని. అదే కదా, ఇంతమంది ఆడపడుచు, ఫస్ట్ ఆవిడకి ఆడపడుచు లేక అత్తగారు. మేము సిస్టర్స్ లాగా ఉంటామండి, ఆడపడుచులాగా ఉండమండి. మా 6గురికి కూడా నేను వెనకాల అన్ని చెప్తూ ఉంటాను, వాళ్ళు తోస్తూ ఉంటాను అనమాట. వాళ్ళు పుషిస్తూ ఉంటే వాళ్ళు రన్నింగ్ చేస్తూ ఉంటారు అనమాట. వెనకాల నేను ఉండాలి, వాళ్ళ ఇంట్లో ఏ ప్రోగ్రామ్ అయినా నేను ఉండాలి, అలానే ఉండాలి. అలా ఉంటేనే ఫ్యామిలీ బాగుంటుంది. మేము సిస్టర్స్ లాగా ఉంటాం, ఆడపడుచులని నాకు మీరు చెప్తుంటే ఆవిడ చెప్తుంటే అనిపించింది, ఏంటి ఆడపడుచులో వాళ్ళు అంతా ఎంత ఫ్రీగా ఉన్నారు, 2 days అవునా, ఫ్రీగా యాక్టివ్ గా. అసలు మేము కూడా చూడాలన్నమాట. మ్యారేజ్ కదండి, మ్యారేజ్ అయింది కదా కొత్తగా, అన్ని కొత్తగా పెళ్ళి అవడం వల్ల అందరూ వచ్చారండి. ఓకే, అయితే ఏంటి అసలు మాకేమైనా చెప్తారా అమ్మవారి గురించి? అమ్మవారంటే మేము లలిత ఉపాసన చేస్తామండి. లలితాదేవి, లలిత శాస్త్రం కానీ అన్ని లలితవి అన్ని చదువుతూ ఉంటాము. నేను కూడా హరే శ్రీనివాస భజన మండలి ప్రెసిడెంట్ అండి. మాది ఏలూరుపాడు. నెక్స్ట్ కోలాటం చేస్తాము. అన్ని యాక్టివిటీస్ లో ఉన్నారుగా, పాటలు పాడతాము. లలిత మణిదీప వర్ణన 33 times ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే మణిదీప వర్ణన చదవడం 33 సార్లు. ఒక లైన్ నేను చదివితే ఒక లైన్ మొత్తం మీ గొంతంతా అందరిది ఒకటి అవుద్ది. మా ఊర్లో వాయిస్ అవుతే నేను అంత స్పష్టంగా చదువుతానండి. ఏది వచ్చినా ఫస్ట్ మీకే ప్రిఫరెన్స్ అన్నమాట. అమ్మవారి దయ ఉంది. శ్రావణి గారు ఎక్కడున్నారు, శ్రావణి గారు ఎక్కడున్నారు అంటారు ఇంకా అందరూ అంటారండి. నిజమే, మా ఏలూరు పళ్ళు అయితే అలాగే ఉంటాము. అలా ఉండడం లక్కీ. అవునండి, యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటానండి. ఏంటి మరి ఈరోజు అమ్మవారికి ఏమేమి నైవేద్యం పెట్టారు మీరు? మేమండి బూర్లు, గార్లు, పుణుకులు, కుడుములు, శనగలు, దద్దోజనం, పరమాన్నము, పులిహార, అందరూ 9 రకాలు చేసామండి. అందరూ కలిసి అందరం కలిసి కొంచెం డెకరేషన్. అంటే మీరు ఎంత 9 ఆడపడుచులు ఉంటే మీరు 9 attempts చేస్తారా? అంటే 20 మంది ఉంటే 20 చేస్తారా? అంటే మేము ఎప్పుడు అలాగే చేస్తామండి. శ్రావణ శుక్రవారం పూజకి చేస్తాం, దసరా రోజు చేస్తాం, 9 రకాలు చేస్తాం. ఓకే,
ఫస్ట్ టైం కదా మా అమ్మాయి మ్యారేజ్ అయింది కదా, ఫస్ట్ టైం చేయించడం ఇంట్లో, అందుకని అన్ని ఫస్ట్ టైం అన్నప్పుడు చాలా కొంచెం బాగుంటుంది. కొత్తగా. హడావిడిగా చేయాల్సి వస్తుంది ఫస్ట్ టైం. ఓకే, మరేంటి శ్రావణ శుక్రవారం ఏంటి తెలుసా మీకు? ఎందుకు చేస్తారు, ఏంటి, ఎట్లా ప్రాసెస్ ఏంటి అంటే శ్రావణ మాసం అమ్మవారికి ఇష్టమైన నెల అంటారు. అది 4 వారాల్లో ఇది ముఖ్యమైన వారం, అసలు వారం అంటారు శ్రావణ శుక్రవారం పూజ. అది అందరూ మొత్తైదులు చేసుకుంటే మంచిది. అమ్మవారికి మొత్తైదులు చేసుకొని వాయినాలు ఇస్తాం. వాయినాలు ఇస్తాం వల్ల ఏంటంటే మనకి బాగుంటుంది జీవితం అది అని చెప్పి అందరూ సౌభాగ్యం గురించే కదండి, భర్త గురించి జీవితం బాగుండాలని చేస్తాం వ్రతం. ఓకే, అయితే మీరు ఇంకా ఏ ఇయర్ మిస్ అవ్వకుండా కంటిన్యూస్ గా ప్రతి ఇయర్ కంటిన్యూ చేస్తారండి, ఎవరైనా చేస్తారు. ఇది ఎప్పుడైనా ఓపిక అనిపించదా? అంటే ఇప్పుడు చూడండి, మనం డెకరేట్ చేయాలంటే టైం పడుతుంది మనకి. ఎప్పుడు వస్తుందా అని చూస్తామండి మేము. ఎప్పుడు వస్తుందని చూస్తారు ఎక్కువగా శ్రావణ మాసం. అవును, ఎప్పుడు వస్తుందా, శ్రావణ మంగళవారాలు కూడా చేస్తారు. యూజువల్లీ నోములు కదా, శ్రావణ మంగళవారం నోములు చేస్తారు. నేను మా పాపకి మా అమ్మాయి ఉంది, మా అమ్మాయికి అయితే నేను స్టార్టింగ్ 5 years నుంచే మా శ్రావణ మంగళవారం చేయించా. 5 years అంటే 10 years లోపే మొత్తం చేయించా. మీరు 10 ఏళ్ళు మీరు చెయ్యాలా? అంటే 5 years అది చెయ్యాల్సింది శ్రావణ మంగళవారాలు. పెద్దవాళ్ళు అది పెళ్లి అయిన వాళ్ళు చేసుకుంటారు, కానీ నేను మా పాప కన్య నోమని చేయించానండి. ముందు చేయించేసారు, అన్ని తెలిసిన వాళ్ళు ఉంటే. ఇదే లేదండి, లైఫ్ బాగుంటది. మనం కన్య పిల్లలు వాళ్ళకి పద్ధతి అది తెలుస్తుంది కదా, మనం వాళ్ళకి తెలియట్లేదు, మనం నేర్పిస్తే తెలుస్తుంది అనమాట. నేను 10 years లో కంప్లీట్ చేస్తానండి మా పాపకి నోములు. సరే, మరి ఎవరైనా మంచిగా అమ్మవారి దగ్గరికి వెళ్లే లోపు ఒక పాట పాడతారు? దేవుడి దగ్గర ఏ పాట అయినా పర్లేదు, అమ్మవారిదైనా. ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం. ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం. నవనీత కంఠధరి చోరక కృష్ణం భక్త భవ పాసబంధ విమోచన కృష్ణం. నవనీత కంఠధరి చోరక కృష్ణం భక్త భవ పాసబంధ విమోచన కృష్ణం. నీలిమేఘ శ్యామలా సుందర కృష్ణం. నీలిమేఘ శ్యామల సుందర కృష్ణం. నిత్య నిర్మలానందల బోధల కృష్ణం. నిత్య నిర్మలానందల బోధల కృష్ణం. ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం. గోవత్స బృంద పాలక కృష్ణం కృప గోపికా బాల చేతన కృష్ణం. గోవత్స బృంద పాలక కృష్ణం కృప గోపికా బాల చేతన కృష్ణం. నందా సునందాది వందిత కృష్ణం. నందా సునందాది వందిత కృష్ణం. శ్రీనారాయణ తీర్థ వరద కృష్ణం. శ్రీనారాయణ తీర్థ వరద కృష్ణం. ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం. సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం. తాండవ కృష్ణం. మీ వాయిస్ చాలా బాగుంది. ఇంత స్వీట్ గా తేన్ తాగారా? లేదు లేదు, నిజంగా చాలా బాగుంది, చాలా వెరీ వెరీ నైస్. బృందారక సందోహముతో వందారు మౌని బృందముతో పెందెరువడి పెరుమాళే శ్రీ మందిరమును విడితరలేనే. బృందారక సందోహముతో తులసీవనిలో మొలకయటే అలహరి కౌగిలి చిలుకయటే. తులసీవనిలో మొలకయటే
అలహరి కౌగిలి చిలుకయటే వెలసినెయ్యమున విష్ణుజిత్తులకు ఇలయ దీపమై వెలసినదే బృందారక సందోహముతో వందారు మౌని బృందముతో పెందెరువడి పెరుమాళ్ళే శ్రీ మందిరమును విడితరలేనే బృందారక సందోహముతో విరజానది కావేరియటే పరమ పదము శ్రీరంగమటే విరజానది కావేరియటే పరమ పదము శ్రీరంగమటే వరుడారంగేశ్వరుడే కదా మన సిరియాండాలే వధువు కదా బృందారక సందోహముతో. ఏంటి మీరు డాన్సర్తో పాటు సింగర్ కూడా ప్రొఫెషనల్? అంత బాగా పాడారు. ఓ చేస్తూ పాడుతూ కానీ చాలా బాగా పాడారు. సరే సరే, అయితే ఇప్పుడు మనం మంచిగా మాట్లాడుకున్నాం కాబట్టి అమ్మవారిని చూపిస్తే మనం కూడా అమ్మవారి దీపారాధన పూజ నైవేద్యం అన్ని పెట్టుకుందామా? రండి రండి, రమ్మనే కదండి మీకోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఓకే అయితే పదండి. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూమ్ కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుళ భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆది లక్ష్మి సదపాలయ మాం. जय जय हे मधुसूदन
भारति भार्गवि शोक विनाशिनि रत्नमये मणिमय भूषित कर्ण विभूषण शान्ति समावृत हास्यमुखे नवनिधिदायिनि कलिमलहारिणि कामित फलप्रद हस्तयुते जय जय हे मधुसूदन कामिनि विद्यालक्ष्मि सदा पालय माम् मार्ग प्रदर्शयुते जय जय हे मधुसूदन कामिनि धनलक्ष्मी सदा पालय माम् धनलक्ष्मी सदा पालय माम् धनलक्ष्मी सदा पालय माम् तज्जं तकजं तकदिवि तकजं तज्जं तक तकजं तज्जं तकजं तकदिवि तकजं तज्जं तक तकजं रे तनु तदिमि तदिमि दिमि तकिट तक्कडगडगदा तदण्ड तण्ड तजण्ड तजुण्ड जुण्ड तदिमि तदिमि दिमि तकिट तक्कडगडगदा तदि तदण्ड तण्ड तजुण्ड तजुण्ड तदिमि तदिमि तकिट ता तदि तदण्ड तण्ड तजुण्ड 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 तदिमि तकिट ता तदि तदण्ड तजुण्ड तदिमि तकिट तरिगडदुम 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 ता तरिगडदुम 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 ता అలరులు కురియగలాడేనదే అలమేల్ మంగ అలరులు కురియగలాడేనదే అలకల పులుకుల అలమేల్ మంగ అలరులు కురియగలాడేనదే అలకల పులుకుల అలమేల్ మంగ అలరులు కురియగలాడేనదే वन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममये मुनिगणमण्डित मोक्षप्रदायिनि मण्डुल भाषिणि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदन कामिनि आदिलक्ष्मि सदा पालय माम् नाशिनि कामिनि वैदिक रूपिणि वेदमये क्षीरसमुद्भव मंगल रूपिणि मंत्र निवासिनि मंत्रनुते मंगलदायिनि अंबुजवासिनि देवगणाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनि धान्यलक्ष्मि सदा पालय माम् ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు అంతరింత గుల్లేటల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము అంతరింత గుల్లేటల
అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారి యశోద ముంగిట ముత్యము వీడు బిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ఈరోజు అన్ని మంచి మంచి వాయిస్లు. ఓకే కావ్య, పెళ్ళై కొత్తగా మంచిగా పూజ చేసుకున్నారు. మీ స్టార్టింగ్ పూజ మా బీసీ అని పిలిచారు. ఫస్ట్ స్టార్ట్ చేయగానే మేమే వచ్చాం అనమాట ఫస్ట్ పూజకి. ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు, ఏమనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదండి మీరు వస్తారని, చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్పెక్ట్ చేయని ఇస్తారు అనమాట మా బీసీ అని వాళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీరు చక్కగా పూజ చేసి వాయినాలు ఇచ్చి దేవుడికి ప్రసాదం పెట్టి మా అందరికి కూడా పెట్టి పంపిస్తున్నందుకు మీకు మా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక మంచి పట్టు చీర. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూపిస్తారా చీర? ఎలాంటి చీర వచ్చింది ఏంటి అని? పింక్ అనగానే మన లేడీస్ అందరికి అందుకే రాణి కలర్ అంటే రాణి కలర్ కింగ్ కలరే కింగ్. నిజంగా నాకు ఇప్పటిదాకా తెలియదు. నేను రాణి కలర్ లో కింగ్ అండి. రాణి పింక్ తెలుగులో రాణి అంటారేమో. నైస్. నచ్చిందా మీకు? ఏంటి మీ అందరికి నచ్చిందా? ఎలా ఉంది? బాగుందా? మరి మీకు కూడా కావాలా పట్టు చీరలు ఇలాంటివి? మీకు కూడా ఇలాంటి పట్టు చీరలు కావాలంటే వెళ్ళిపోయి మా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ని విజిట్ చేయండి. సో ఇలాంటి వాటిలో ఒక కలర్ ఏంటి, ఇంకా 10-15 కలర్స్ ఉన్నాయి. మ్యారేజ్ షాపింగ్ అంతా వరమహాలక్ష్మి. మీ మ్యారేజ్ షాపింగ్ అంతా ఇక్కడ నాకు రాగానే ఇంకొకరు చెప్పారు కదా, మీరు అనుకుంటా మా చీరలు కూడా వరమహాలక్ష్మి అన్నారు అనమాట. మొత్తానికి ఎంగేజ్మెంట్ చీరలు కూడా వరమహాలక్ష్మి. ఏంటి ఇప్పుడు ఎక్కడ బ్రాంచ్ ఉంటే అక్కడ వరమహాలక్ష్మిలో కొంటున్నారు మీరు? విజయవాడలో ఎక్కడ పెళ్ళుంటే అక్కడ మా వరమహాలక్ష్మి ఉంటుంది అంట. చూడండి అనమాట. సో వరమహాలక్ష్మికి బాగా బేసిక్ ప్రత్యేకత ఏంటంటే పీక్యూఆర్ని ఫాలో అవుతారు. ఇప్పుడు మనం చీర చూడంగానే ప్రైస్ ఎంత, క్వాలిటీ ఎట్లా ఉంది, దాని రేంజ్ ఎట్లా ఉంది అనుకుంటాం కదా. సో అందుకే స్పెషాలిటీ పీక్యూఆర్ని ఫాలో అవుతారు. సో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఎక్కడో లేదు, మన భీమవరంలోనే మావుళ్ళమ్మ టెంపుల్ వీధిలో ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినట్టు బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఏపీలో కాదు, తమిళనాడు, కర్ణాటక ఇలా ఒక చోట కాదు, అన్ని స్టేట్స్లో కాంచీపురం వరమహాలక్ష్మి బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎవరైతే విజిట్ చేయలేదో, ఇప్పుడు శ్రావణ మాసం కదా, ఇంకా పట్టు చీరలు అంటే లెక్క లేకుండా ఉంటాయి అన్నమాట కలెక్షన్స్ అని. సో తప్పకుండా విజిట్ చేయండి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. సో చూసారు కదా, శ్రావణి గారి ఇంట్లో ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం. కావ్య గారు చేశారు కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేము అమ్మవారికి మంచిగా పూజ చేసి ప్రసాదం ఇచ్చి వాయినాలు ఇచ్చి అందరినీ మంచిగా పరిచయం చేసి పంపిస్తున్నారు. ఈ ఎపిసోడ్ మీరు మంచిగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి BCN న్యూస్. నమస్కారం.